హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనము ఎగ్ కర్రీ గోంగూరతో చేసుకుందాం. అది చేసుకునే ప్రాసెస్ నేను చూపిస్తాను, మీరందరూ చూడండి. స్కిప్ చేయమాకండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే తెలియదు కదా అది ఎలా వేసానో, నేను ఏం వేసానని తెలియదు కాబట్టి చూడండి, చూసి ట్రై చేయండి. హాయ్ అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వేసవి కాలంలో ఈ ఎండలకి వడగాలుపులకి ఎలా ఉన్నారు పెద్దవాళ్ళను కొంచెం కేర్ తీసుకోండి. చల్లటి నీళ్ళు, మజ్జిగ అట్లాంటివి కొంచెం పట్టిస్తూ ఉండండి. ఓకే, ఈరోజు చేసుకునే రెసిపీ కోడిగుడ్డు గోంగూర. అది చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, నేనైతే ఒక 1/2 డజన్ గుడ్లు, 6 గుడ్లు ఉడకబెట్టి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారం, వీటన్నిటిని ఇట్లా కలుపుకుందాము. చూసారా ఇలా కలిసిపోయినాయో? వీటిని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. పొయ్యిలు గిచ్చుకుందాం. గిన్నె నీట్ అవుతుంది కదా, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వీటెక్కింది, ఎగ్స్ వేసుకుందాం. చూసారా గుడ్లు ఎలా ఎగినాయో? ఆయిల్ చాలదు, ఇంకొంచెం వేస్తున్నాను. ఇదిగోండి, కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఇదిగోండి 2 లవంగాయలు, చెక్క, యాలక్కాయలు, బిర్యానీ ఆకు. ఇదిగోండి ఫ్రెష్గా దంచి పెట్టాను అల్లం చిన్నపాయ. ఇప్పుడు దీనికి కొంచెం ఉప్పు వేస్తున్నాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నాం. ఇది మూత పెడుతున్నాను. ఇదిగోండి 3 కట్టలు గోంగూర తీసుకొని ఇట్లా శుభ్రం కొడుసుకొని గుంజి పెట్టుకున్నాను. రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసాను. కొంచెం పసుపు వేస్తున్నా, కొంచెం వాటర్ వేస్తున్నా. చూసారా టమాటా ఎలా ఉడికిందో? ధనియాల పొడి వేస్తున్నా. నేను ధనియాల పొడి ముందే పొడి బట్టి పెట్టుకుంటాను. ఇలాగా కారం ఘాటుగానే ఉందండి. చిన్న స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం పుదీనా, కరివేపాకు, కొబ్బరి దంచి పెట్టుకున్నాను. ఈ కొబ్బరిని, ఎండి కొబ్బరి, వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే అదంతా ఉడకాలి కదా. ఉప్పు చాలేదండి, కొంచెం ఉప్పు వేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూరలో వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఇదిగోండి గోంగూర ఉడికింది. సరే, మిక్సీలో వేసుకోవచ్చు, కాకపోతే బాగా మెత్తగా అనిపించింది. అలా కాకుండా నేను ఇట్లా పప్పు గుత్తో రుబ్బటానికి. ఓకే, ఎగ్ గోంగూర కర్రీ. ఈ గోంగూర కూరలో వేసుకున్నాం. ఓకే, అయిపోయిందండి. చూసారా, సూపర్గా ఉడికింది. కొంచెం కరివేపాకు వేసుకుందాం, ఫ్రెష్ది కొత్తిమీర. చూసారా ఎలా ఉడుకుతుందో? తుక్క ఉడుకుతుంది. అయిపోయిందండి, కట్టేస్తున్నాను. అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.